హలో అండి. ఈ తీపి ఆవకాయకి తియ్యగా ఉన్న కాయ, పులుపు తక్కువ, తీపున్న ఎక్కువున్న కాయ తెచ్చుకోవాలి. నేను తోతాపురి కలెక్టర్ కాయ అంటారు కదా! అది తీసుకున్నాం. చక్కగా నీట్‌గా కడిగి, తుడిచేసేసుకొని, ఎక్కడ తడి లేకుండా ముక్కలు ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకొని, కొంచెం గానుగ నూనేసుకొని, నూనె తక్కువ పడుతుంది ఈ పచ్చడికి. ఉప్పు, బెల్లం, మంచి క్వాలిటీ ఉన్న బెల్లం, పసుపు అన్నీ ఏసి బాగా కలపాలి. కలిపేసేసి మూత పెడితే మరుసటి రోజుకల్లా ఇలా వాటరొస్తుంది. పాకం అంతా బయటకొచ్చి ఇలా వస్తదనమాట. 3 రోజుల పాటు కలిపిన తర్వాత, నాలుగో రోజున ముక్కలు సెపరేట్‌గా చేసేసి, పాకాన్ని కూడా సెపరేట్‌గా వడపోసేసుకొని, కొంచెం ఇసుకొస్తది. అవన్నీ జాగ్రత్తగా చేసుకొని, వెడల్పాంటి పళ్ళాల్లో ఆరపెట్టుకుంటే రోజు, రోజున్నర కల్లా ఎండిపోతాయి. మీకు దీనికి పూర్తిగా కొలతలు కావాలంటే, ఈ స్క్రీన్ మీద ఉన్న ప్లే సింబల్‌ని ప్రెస్ చేయండి. చక్కగా దీనికి పర్ఫెక్ట్ కొలతలు కనపడతాయి. ఈ పచ్చడి చివరి వరకు నిలవుండి నల్లబడకుండా ఉంటదండి. ఎర్రగా ఉంటది. అందరూ ముందు ఎండలో పెట్టేస్తారు అన్నీ కలిపేసి ఆవపిండి అన్నీ. అలా కాకుండా ఎండబెట్టిన తర్వాత కలుపుకోండి. పచ్చడి టేస్టీగా ఉంటది. ఎర్రగా ఉంటది.